ఏ దేశమెగినా మీ నామమే సుమి, ఏ మూల చూచినా మీ రూపమే సుమి, ఏ నోట విన్నా మీ మహిమలే సుమి, ఏ చోటకేగినా మీ భాషనే సుమి, ఏ జీవిని పలకరించినా మీ లీలలే సుమి. సర్వహృదయ నివాసి సర్వంతర్యామి సాయి సుమి. సర్వం సాయిమయం, సర్వం ప్రేమమయం. ఇది అక్షరాల సత్యం 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 సత్యస్య సత్యం. ఏ దేశమేగిన మీ నామమే సుమి, ఏ మూల చూచిన మీ రూపమే సుమి, ఏ నోట విన్నా మీ మహిమలే సుమి, ఏ చోటకేగిన మీ భాషనే సుమి. సర్వహృదయ నివాసి సర్వాంతర్యామి సాయి సుమి. సర్వం సాయిమయం, సర్వం ప్రేమమయం. ఇది అక్షరాల సత్యం 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 సత్యస్య సత్యం. స్వామి పాత మందిరం రోజుల్లో అన్ని పాత్రలను స్వయంగా పోషించేవారు. నాయకుడిగా, ఉపనాయకుడిగా, వైద్యుడిగా, నర్సుగా, కాంపౌండర్గా, తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా, ఇలా అనేక విధాలుగా. గ్రామస్తుల్లో ఎవరైనా తలుపు తట్టి వచ్చినా వారికి చికిత్స అందించబడేది. అది పాము కాటు కావచ్చు, తేలుకాటు కావచ్చు, ఏదైనా నొప్పి కావచ్చు, ఏదైనా వ్యాధి కావచ్చు. ప్రతి చికిత్స ప్రత్యేకమైనదే. విభూతి సర్వరోగ నివారిణిగా మారింది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా ఆనవాళ్లే లేకుండా నశించిపోయేవి. పుట్టపర్తికి రావడానికి అవకాశం లేనివారు కేవలం ప్రార్థనతో స్వామిని ఆశ్రయించిన స్వామి వారిని స్వయంగా ఆదుకొని సంరక్షించేవారు. దూరం ఎప్పుడూ అడ్డంకి కాలేదు. ఇది సత్యం, పరమ సత్యం.